వెడిక వెదర్ అప్డేట్ చూద్దాం. ఏపీకి మౌంతా తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. నేటి నుంచి పలు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ వాయుగుండం మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కూడా వాయుగుండం కదులుతోంది. ఇక పోర్ట్ బ్లేయర్కు 510 కిలోమీటర్లు, విశాఖకు 920 కిలోమీటర్లు, చెన్నైకు 890 కిలోమీటర్లు, కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. అది ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి సాయంత్రానికి తుఫానుగా మారి రేపు ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఎల్లుండి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటనుంది. తుఫాను ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోంతా ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రం అలజడిగా మారుతూ ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ఎఫెక్ట్ 5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు భారీ స్థాయిలో పడతాయని ఇప్పటికే అధికారులు చెప్పారు. ఇక విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. అయితే మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీఓఆర్డీ నంబర్ 1982 CMSK విజయానంద్ జారీ చేయడం జరిగింది. అధికారులంతా కూడా వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పునరావాస కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు బాధ్యతలు అందరికీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాయం అందే వరకు కూడా మీరు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ తుఫాను ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి తుఫాను 5 రోజులు కూడా ఉండనున్నట్టు చెప్తున్నారు. ఇక తీర ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దంటున్నారు. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ చందు. చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ రోజు అయితే తీవ్ర వాయుగుండంగా కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ప్రస్తుతం అయితే ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ముందు కదులుతున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావం ఏదైతే ఉందో ఇటు విశాఖ నుంచి తిరుపతి మధ్య కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. రానున్నటువంటి 24 గంటల్లో తుఫానుగా, అలాగే 48 గంటల్లో తీవ్ర తుఫానుగా కూడా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ తుఫానికి ముంతా అనేసి అయితే ఒక నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఇప్పటికే అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, కళింపట్నం, వాడరేవుల్లో కూడా 1వ నెంబర్ హెచ్చరికను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండే ఎక్కువగా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజుల పాటు కూడా తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా కొనసాగేటటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల కారణంగా ఎక్కువగా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి మత్స్యకారులంతా కూడా ఇప్పటికే ఎవరైతే వేటకు వెళ్లారో వాళ్ళంతా తిరిగి రావాలంటూ సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తిగా కూడా అక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే త్రాగేందుకు త్రాగునీరు, తినేందుకు ఆహారం, అలాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే వైద్య సేవలు అందే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కూడా ప్రత్యేకమైనటువంటి టీమును కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ కూడా చంద్రశేఖర్, అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే రానున్న 5 రోజులు కూడా అత్యంత కీలకమా? ముఖ్యంగా ఇటు అధికారులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి సెలవులు రద్దు చేసినట్టు చెప్తున్నారు. మరోవైపు ఇటు చాలా విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇవ్వమంటూ కూడా సీఎం వాళ్ళందరూ కూడా చర్చించుకుని ఆదేశించినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా పంట నష్టానికి సంబంధించి రైతులు కూడా చాలా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది సహాయ కార్యక్రమాలు వాటిల్లో? ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా రాబోయేటటువంటి 5 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 5 రోజులు కూడా చాలా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తీవ్ర వాయుగుండం అయితే ప్రస్తుతం కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేంద్రీకృతమైనటువంటి తీవ్ర వాయుగుండం కూడా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడే ఈ కేంద్రీకృతమై ఉన్నటువంటి ఏదైతే తీవ్ర వాయుగుండం ఉందో ఇది ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర తుఫానుగా మారేందుకు కూడా దాదాపు 48 గంటలు సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తీవ్ర తుఫాను చెలరేగే సమయంలో పూర్తిగా 3 నుంచి 4 రోజుల పాటు కూడా దాని ఎఫెక్ట్ అయితే ఏపీ వైపుగా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పంట తీవ్రతకు సంబంధించి ఇప్పటికే రైతులకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీములు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్న దానిపైన కూడా ముందస్తుగానే ఐఎండీ సూచనలు ఏవైతే ఉన్నాయో ఐఎండీ సూచనల ప్రకారమే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తిరుపతి నుండి విశాఖ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అలాగే రైతులను కూడా ముందస్తుగానే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే తుఫాను ప్రభావం ఏదైతే ఉందో గతంలో వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో ఆ ప్రభావం మీదగానే ఉండేటటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే పూర్తిగా కూడా పంట అంతా కూడా పూర్తిగా ఒక సైడ్ కి ఒరిగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రహదారుల పైన చెట్లన్నీ కూడా విరిగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా ఈ తుఫానుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటారో అక్కడ పెద్ద ఎత్తున కూడా బలగాలన్నింటినీ కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తినా వెంటనే దాన్ని పునరుద్ధరించే విధంగా కూడా చర్యలు అయితే తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే పునరావాస కేంద్రాలను కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాకినాడ నుంచి విశాఖ మధ్య ఇది తీరం దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో మరింతగా కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపినట్లుగా తెలుస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.